ఓకే ఓకే. బుచ్చయ్య చౌదరి గారు, భరత్ గారు, పోరాటం, తెలంగాణ పోరాటం ప్రధానంగా నీళ్లు, నిధులు, నియామకాలు ట్యాగ్ లైన్. ఫస్ట్ వచ్చిన నీళ్లకు సంబంధించి ఎస్పెషల్లీ కృష్ణా డెల్టాలో అయితే కృష్ణా బేసిన్లో షార్టేజ్ ఉంది. కృష్ణా డెల్టా అటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇబ్బంది పడుతుంది అప్పుడప్పుడు. బికాస్ పోతిరెడ్డిపాడు ద్వారా వాటర్ దానికి సంబంధించి అప్పుడు మీరు కూడా ఆబ్జెక్ట్ చెప్పారనుకుంటారు. రాజశేఖర రెడ్డి సమయంలో తెలుగుదేశం పార్టీ కూడా పోతిరెడ్డిపాడు 11,000 క్యూసెక్ నుంచి 44,000 క్యూసెక్లకు పెంచినప్పుడు అబ్జెక్షన్ చంద్రబాబు నాయుడు కూడా చెప్పారనుకుంటారు అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో. ఇప్పుడు ఒక్కటే భరత్ గారు, వెరీ క్లియర్, ఇది సముద్రానికి పోయే నీరు గురించి ఎక్కువ పోరాటాలు చేయడం కూడా కరెక్ట్ కాదని నా ఫీలింగ్. పైన ఏదైతే అప్పర్ స్టేట్ తెలంగాణ గాని, మహారాష్ట్ర గాని, కర్ణాటక గాని అప్పర్ స్టేట్ నుంచి మాకు కిందకు రావాలి. మాకు ఏదైతే వృధాగా పోయే నీరు వాడుకోవడానికి అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదని నేను అనుకుంటా ఉన్నా. దీనివల్ల ఏమవుతాయి, ఆల్రెడీ కృష్ణా డెల్టాలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. తమ్ముడు జనార్దన్ చెప్పినట్టుగా ఆ మహబూబ్నగర్ జిల్లాలో కూడా బాగా వరదలు వచ్చినప్పుడు ఎక్కువ నీరు వాడుకోగలుగుతున్నారు, లేదా అంత వాటర్ రాని పరిస్థితి వస్తుంది. ఇవాళ ఏదైతే ప్రాజెక్టుల విషయంలో ఎలకేటెడ్ వాటర్ మేము ముట్టుకోవట్లా, ఎలకేటెడ్ వాటర్ తో మేము వెళ్ళటం, ఎలకేటెడ్ వాటర్ మేము తీసుకోవట్లా, ఏదైతే సర్ప్లస్ గా సముద్రానికి పోతున్న నీరు తీసుకుంటా ఉంటున్నాం. దానివల్ల బెనిఫిట్ అవుతుంది, తెలంగాణ కూడా బెనిఫిట్. ఎందుకంటే పోతిరెడ్డి డిశ్చార్జ్ తగ్గిపోద్ది. ఎప్పుడైతే బనకచార్లకి 200 TMC మనం తీసుకోగలుగుతాము, అది వరదల సమయంలో మాత్రమే తీసుకున్నప్పుడు అక్కడ రెండు నదులకు ఒకసారి వరద వస్తే సమస్య లేదు. ఒకసారి కృష్ణా డెల్టా తక్కువ. గోదావరిలో ఎప్పుడు ఎంతో కొంత వెళ్తానే ఉంటది. 1000 TMC 2000 TMC ఎంత కరువు కాటకాలప్పుడు కూడా సముద్రానికి పోతానే ఉంది. ఆ నీరు తరలించుకునే దానికి అభ్యంతరం. అంటే గోదావరి అప్పుడు పట్టిసీమకు సంబంధించి కూడా కొద్దిమంది ఆబ్జెక్ట్ చేశారు. మీ భరత్ గారు ఇప్పుడు ఫ్లడ్ వాటరు అసలు మాకు అలొకేటెడ్ వాటరే ఇవాళ 575 మాకు అలొకేటెడ్ 299, అంటే మేము ఆ వాటర్నే వాడుకోలేకపోతున్నాం. ఈవెన్ ఇవాళ భీమా 20 TMC మాకు అలొకేట్ అయింటే దాంట్లో కూడా 13-14 TMCల కంటే ఎక్కువ వాడుకోలేని దుస్థితి మా దగ్గర ఉంది ఇవాళ. అందుకోసం ఇవాళ వీళ్ళు దృష్టి సారించాలి. తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి ఇవాళ ప్రజాప్రతినిధులు ఉన్నారో ఇక్కడ ఈ నీటిని ఏ విధంగా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. వచ్చిన SLBC టనల్ అది మధ్యనే ఆగిపోయాయి. ఇప్పుడు ఏమి అది దానికి అసలు యాక్చువల్ గా అంటే మన స్టేట్ డివైడ్ అవుతున్నప్పుడు కూడా SLBC టనల్ అనేది ఒకటి చేపట్టిన సంగతి కూడా ఆ రోజు మర్చిపోయినాం అధికారంలో ఉండి. ఇప్పుడు అందుకోసం ఇవ్వాలండి మనం ఒక్కటి ఈ రోజు ఈ నీటిని మాత్రం వినియోగించుకోవడం లోపల ఇప్పుడు బుచ్చయ్య చౌదరి గారు అన్నది అంటే ఆ నీళ్లు సముద్రంలో వృధాగేం పోవద్దు, కానీ దాన్ని ఎట్లా వాడుకుంటారు, ఏ విధంగా వాడుకుంటారు, దానికి ఏ ప్రాతిపదికన వాడుకుంటారు అనే దాని మీద అంటే విరివిగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. మనము అంటే ఇంపార్టెంట్ గా ఉండేటువంటి ఇంజనీర్లు వీళ్ళని ఎవరైనా ఉంటే కూర్చోబెట్టి వాళ్ళందరితో డిస్కషన్ చేయాల్సిన అవసరం ఉంటది. రాజకీయ పార్టీలు అన్నిటిని కూడా పిలిచి మాట్లాడాల్సిన అవసరం ఉంటది. మీరు దయచేసి, ఎందుకంటే మాకు ఏ పరిస్థితుల్లో తెలియదు కాదు కదా. ఇప్పుడు బుచ్చయ్య చౌదరి గారికి తెలుసు, అందరికి తెలుసు. ఇప్పుడు మేము ఎన్ని సఫర్ అయినాం. ఇప్పుడు కలవకుర్తికి ఇంతవరకు డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ కాలేదండి. ఆ రోజు మనం నీళ్లు దుంకించి చాలా ఏళ్ళైంది, 10 ఏళ్ళు దాటిపోయింది. ఇప్పటికి డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ లేదు. ఈవెన్ ఒక కలవకుర్తికే కాదు, ఇవాళ నీకాడ భీమా ప్రాజెక్టు కానీ, నెట్టెంపాడుకు కానీ, ఇవాళ కోయిల్ సాగర్ కానీ పూర్తిగా డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ లేదు. అందుకోసం ఇప్పుడు దాని యూటిలైజేషన్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డికి మనం ఇప్పుడు నేను చెప్తున్నాను ఎంత డబ్బు కావాల్సి వస్తుంది ఇప్పుడు డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ అంటే. మెయిన్ కెనాల్స్ పక్కన రిజర్వాయర్స్ అవి ఇవి అన్ని కట్టే వరకు ఆ డబ్బు ఇప్పుడు పెట్టిన దానికంటే 4 గంటల డబ్బు ఓన్లీ ల్యాండ్ అక్విజిషన్ కి అవుతుంది. అందుకోసం ముందు చూపు లేకపోవడం కూడా మాది పొరపాటేనండి. అంటే పాలమూరు రంగారెడ్డి కాకపోవడానికి చాలా మంది మిమ్మల్ని కారణం అంటున్నారు. నేను ఎన్నడూ కూడా చెప్పి ఒక్క రోజు కూడా ఆగలేదు. నేను పాలమూరు రంగారెడ్డిలో వేసిన కేసు కేవలం ఎలక్ట్రోమెకానికల్ అంటే ఏవైతే పంపులు మోటార్ సైకిళ్ళకి ఉన్నాయో అవి 4 గంటలు 3 గంటలు పెంచి ఇవాళ కోట్ల ఎస్టాబ్లిష్ అయింది.
దాని మీద మెరిట్ మీద జడ్జిమెంట్ రాలేదు. ఎస్టాబ్లిష్ అయింది 532 కోట్లు మాత్రమే ఇంతవరకు ముట్టింది 5 పంపులు మోటార్ సెట్లకు, అంటే ప్యాకేజ్ అంటే 5 కానీ ప్యాకేజ్ 8 కానీ. అసలు ఇంకా అది ఇప్పుడు మాట్లాడడం కూడా నేను భావ్యం కాదు. అందుకోసం ఇప్పుడు చెప్తున్నాను, విచ్చలమైన అవినీతి దీంట్లో జరుగుతుంది భారతదేశంలో, ఒక రాష్ట్రంలో కాదు, ఇది 7-8 రాష్ట్రాల్లో జరుగుతుంది. అంటే ప్రాజెక్టులు అంటేనే మొత్తం కమిషన్లు దీని గురించి అయిపోతున్నాయి. అసలు కాంట్రాక్టర్లే డిజైన్ చేస్తున్నారు ప్రాజెక్టులు, పార్టీలు గవర్నమెంట్ వాళ్ళే ఎస్టిమేట్లు వేస్తున్నారండి, డిజైన్ ఎస్టిమేట్ అండి, వాళ్ళే ఎస్టిమేట్లు వేస్తున్నారు. కేవలం బిహెచ్ఎల్కి వెళ్ళి కొనుక్కో అంటే తీసుకొని బిహెచ్ఎల్ సప్లై చేసినంతట్లోనే ఇప్పుడు ఆడ 530 కోట్ల రూపాయలకు 7 పప్పు సెట్లు 139 వస్తే దానికి పేమెంట్ ఎంత చేసిండ్రు? 2551 కోట్లు చేసిండ్రు. ఇది ఇప్పుడు కాగ్ రిపోర్ట్ చూడండి ఒకసారి, దాని మీద చర్చలు పెట్టండి ఎప్పుడన్నా ఇట్లే. కానీ నాకు ఇప్పుడు దాని జోలు కూడా నేను చౌదరి గారు ఏదో చెప్తున్నారు. భరత్ గారు, ఒకటి అసలు సమస్య కాళేశ్వరం నేరేడుకర్ల బ్యారెల్ సమస్య మీద వస్తుంది అంతా కూడా. అది విచారణలోకి వెళ్తాం కానీ అక్కడ జరిగిన లోటుపాట్ల వల్ల ఈ సమస్య వస్తుంది. మేము అభ్యంతరం చెప్పడం, పైన గోదావరిలో నీరు వాడుకోండి, వాడుకున్న బదులు నీరే కదా మేము వాడుకునేది. మేము ఎవరు వాడుకుంటున్నాం? సీతారామ సాగర్ ప్రాజెక్ట్ కట్టినప్పుడు వద్దన్నావా? నేను వద్దటం లేదు కదా. బ్యారేజ్ కట్టిన వద్దటం లేదు కదా. ఎంత గ్రావిటీ అట్లా తెలంగాణలో గ్రావిటీ మీద నీరు వెళ్ళేదానికి తక్కువ అవకాశం ఉంది సార్. బికాస్ ఆఫ్ గోదావరి కాంటూర్ లెవెల్లో డౌన్ లో ఉండటంలో దానికి ఎక్కువ ప్రాజెక్టులు కట్టేదానికి అవకాశం లేదు. మా దగ్గర కూడా ధవళేశ్వరం బ్యారేజ్ కి పోలవరానికి తేడా ఉంది. పోలవరం ప్రాజెక్ట్ వస్తుంది, ధవళేశ్వరం ఆనకట్ట ద్వారా నీరు వెళ్ళిపోతుంది. స్టోరేజ్ 2 TMC కంటే మనకు స్కోప్ ఉండదు డెల్టాకి వచ్చి. కృష్ణా కూడా అంతే, కృష్ణా బ్యారేజ్ దగ్గర కూడా 2 TMC దాని కెపాసిటీ స్టోరేజ్ పార్ట్. అందువల్ల ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మనం విశాలంగా ఆలోచించుకుంటూ వెళ్దాం. 2 రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడుకుంటూ ముందుకు వెళ్దాం. నేను ఒకటే చెబుతున్నా, అనవసరంగా వృధాగా పోయే విషయాలు అప్పుడు తెలంగాణ విషయం ఇట్లాగే కాంప్లికేటెడ్ చేసి ఇప్పుడు విజయ్ చౌదరి గారు ఒక్క నిమిషం, బుచ్చి చౌదరి గారు ఏదో చెప్తున్నారు నాగం గారు. ఒక్క నిమిషం విజయ్ చౌదరి గారు, నేను ఒక్కటే చెప్తున్నాను, ఏదైనా సరే చర్చల ద్వారా దానికి ఒక నిర్ణయం తీసుకోమని చెప్పి నేను చెప్తున్నాను. ముఖ్యమంత్రులు కూర్చోవాలి, అంటే పొలిటికల్ పార్టీస్ కూడా ఇన్వాల్వ్ చేయండి, ప్రజాప్రతినిధులను కూడా అందరిని ఇన్వాల్వ్ చేయండి. ఒక వాటర్ మొత్తం సముద్రంలో పోకుండా పోవాలంటే నాకు మాత్రం ఇష్టం ఉంటుందండి. కానీ మా ప్రయోజనాలు కూడా కాపాడాల్సిన బాధ్యత మీకు కూడా ఉంది. ఎందుకంటే మనం అందరం తెలుగులమే కదా. మేము ఏమంటున్నాం, ప్రాజెక్టు కట్టుకోండి, మేము కాదంటాం లేదు. ఎత్తిపోతలు పెట్టుకోవాలి. తెలంగాణలో పరిస్థితి ఏంటంటే ఎత్తిపోతలు తప్పితే అవకాశం తక్కువ లేదు. గోదావరిలో పెట్టుకుంటున్నారు, మన అభ్యంతరం లేదు. వృధాగా పోయి వరద నీటిని వచ్చిపెట్టుకోమన్నట్టు తెలంగాణ వాడు వద్దు, ఎవరు వద్దంటాం, మేము వద్దంటాం లేదు కదా. మేము వరదగా పోతాం, వరద నీరు తీసుకోవడానికి అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదనేది ఫీలింగ్. దయచేసి అందరం ఆలోచిద్దాం. 2 రాష్ట్రాల ప్రజలను కాపాడుకున్నాం. మాకు దిగువ ఇబ్బందులు ఉన్నాయి, మాకు కూడా చాలా సమస్యలు. వరదలు వచ్చినప్పుడు ఎవరు ఆపలేకపోతున్నారు, వరదలు ఆపగలరా? ఒకసారి దయచేసి ఆలోచన చేసినంత కూడా. థ్యాంక్ యూ.